హాయ్ మాస్టర్. మనిషి పాజిటివ్ లైఫ్ స్టైల్ అంటే అన్ని పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఉండడం ఎలా? సమ్‌టైమ్స్ మైండ్ బ్యాడ్ థింగ్స్ చేయమంటది. చేయమంటుంటది. అలాంటప్పుడు వాటి నుంచి ఎలా మనం కాపాడుకోవాలి? సో ఏంటంటే మనకు ప్రతి ఒక్కరికి ఏది బ్యాడ్ ఏది రైట్ అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వాళ్ళకంటూ ఒక రాజ్యాంగ రాజ్యాంగంలో నిబంధనలు ఉన్నట్టు నియమాలు ఉన్నట్టు ప్రతి ఒక్కరికి ఉంటాయి అన్నమాట. ఇది మంచి ఇది చెడు అని ఆటోమేటిక్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఓకే, అయితే దాన్ని గుర్తించుకుని వీలైనంత వరకు మనం ఏం చేస్తాము, వీలైనంత వరకు ఏది మంచో ఏది చెడో చూసుకుని చేస్తుంటాం, మంచి చేస్తాం. కానీ ఎమోషన్ కూడా ఉంటుంది మనకు. మంచి దుర్యోధన చెప్తారన్నమాట. నాకు దుర్యోధనకి అయితే ధర్మరాజుకి తెలిసిన ధర్మం అంతా తెలుసు అనమాట. ధర్మరాజుకి ఎన్నో ఫార్ములాస్, అంటే ధర్మం అంటే ఇప్పుడు విశ్వ నియమాలు ఎలా వర్క్ అవుతాయి, ఏది కరెక్ట్ చేస్తే కరెక్ట్ అని ఎంత బాగా తెలుసు దుర్యోధనకు, అంత బాగా తెలుసు. అదే దుర్యోధనుడు ఏంటంటే మరి కాకపోతే ఏంటంటే నాకు అన్నీ తెలుసు అయినా కానీ నాకు చెడే చేయబుద్ధి అవుతుంది అంటాడు అనమాట. కాబట్టి నేను చెడు చేస్తున్నా అన్నాడు. సో ఏది చేయబుద్ధి అవుతే చేయడము చేస్తే దుర్యోధనలో ఉంటారు. లేకపోతే ధర్మమును పాటిద్దాము, మనకు తెలిసిన దానిలో ఏది మంచో అదే చేస్తాను. ఓకే, అది కట్టుబడి ఉండడం అన్నమాట. ధర్మ నిబద్ధత అంటారు దాన్ని. ఓకే, ఈ రెండిట్లో ఏది, అది కూడా ఏంటంటే భగవంతుడు దుర్యోధను పుట్టించాడు, దుశ్శాసన్ని మరి ధర్మరాజును పుట్టించాడు. ఏది మీకు కనెక్ట్ అవుతే అది చేయండి అంతే. భగవంతుడి పైన అంటే ఏంటంటే ఇది భగవంతుడిలో భాగం అనుకుని నేను ఏది చేసినా అది చేయండి. నేను ధర్మరాజుగానే ఉండాలి అందరూ అని నేను చెప్పట్లేదు. ఓకే, ఎందుకంటే చెప్పినా కానీ అది ఏమి వెంటనే సాధ్యం, అందరు ధర్మరాజులాగా సాధ్యమేం కాదు. ఎప్పుడైతే మనసు పైన పట్టు రానంత వరకు, ఎమోషన్స్ పైన పట్టు రానంత వరకు వెళ్తూనే ఉంటారు. అయితే ఏంటంటే మనం చూసుకుని ఒకసారి ఆటోమేటిక్గా మన యొక్క విఘ్నత పెరుగుతూ ఉంటే, మన సొంత స్వార్థం గురించి కాకుండా ఏదైతే అందరికీ మంచి అవుతుందో, లోక కళ్యాణం గురించి మంచి అందరి గురించి ఆలోచించడం అది స్టార్ట్ అవుతుంది. చాలా హయ్యర్, అది ఎంతో ఆత్మ ఎదుగుదల తర్వాతే వస్తుంది. కాబట్టి అప్పటి వరకు ఏంటంటే ఫాలో యువర్ హార్ట్ అంటాం అన్నమాట. ఇంకా అందుకే ఎందుకంటే అది ఇక స్పిరిచువల్ సమ్మరీ ఏంటంటే మనం అందరము ఎందుకు పుడుతున్నామంటే, జీవన్ మాస్టర్ చెప్పింది అంటే సొసైటీ ఏంటంటే ఇలా ఉండాలి అలా ఉండాలి ఎన్నో రూల్స్ పెడుతుంది. ఓకే, సొసైటీ ముఖ్యంగా ఎర్త్ పైన. అయితే మనము భూమి మీద ఎప్పటి వరకు మళ్ళీ మళ్ళీ తిరిగి పుడుతుంటామంటే నీకు నచ్చింది నువ్వు చేసేంత వరకు మళ్ళీ పుడుతూ ఉంటావు అని చెప్పామన్నమాట. నీకు నచ్చింది, నీకు హృదయానికి నచ్చింది చేసేంత వరకు పుడుతూ ఉంటావు అని చెప్పారు. ఎప్పుడైతే అలా చేస్తూనే ఉండాలి అని చెప్పారన్నమాట. ఈ సొసైటీ రూల్స్ అన్నీ కూడా చేంజ్ చేయడానికి ఎంతోమంది సొసైటీ టీం వచ్చారన్నమాట. అంటే ఎందుకంటే వాడు వస్తాడు, భూమి మీద ఏదైతే తప్పు అనిపిస్తుందో అది తప్పు చేస్తాడు అనిపించే, వీళ్ళందరూ తప్పు అని సొసైటీ అనిపించిందో వాళ్ళ సొసైటీ వాళ్ళు చంపేస్తాడు. చిన్నపిల్లవాడి నుంచి కూడా చంపేసిన తర్వాత సొసైటీలో కొంత మార్పు వస్తుంది. చిన్నపిల్లవాడిని కూడా చంపేస్తామే, లేకపోతే ఇంత వాడు ఒక చిన్న తప్పే చేశాడు, అలా నిదానంగా సొసైటీలో చేంజ్ వస్తూ వస్తూ ఎన్నో, అంటే ఇదివరకు ఏదైతే వెరీ వెరీ బ్యాడ్ అనుకున్నారో ఇప్పుడు అవన్నీ కామన్ అయిపోతున్నాయి. అలా కామన్ చేస్తూ అంటే భగవంతుడు సృష్టిలో ఏది తప్పు లేదు అనేది తీసుకొచ్చేందుకు కొంతమంది అలా పుడుతున్నారు అన్నమాట. సో కాబట్టి ఒకతను ఎగ్జాంపుల్ చెప్తాను, మనకు తెలిసిన అతను చెప్తున్నా అన్నమాట. వాళ్ళ అబ్బాయిని వాళ్ళ ఇంట్లో ఏదో తిట్టారంట. ఒకరోజు తిట్టారు అంతే. తిట్టినందుకు వెంటనే ఇంట్లోపల డబ్బులు తీసుకున్నారంట. డబ్బులు ఎక్కడున్న బంగారం అన్నీ తీసుకుని ఇంకా వెళ్ళిపోయి వాళ్ళ ఊరి లోపల ఇతను మాకు తెలిసిన అతన్ని కలిశారనమాట. వాళ్ళ చుట్టాల అబ్బాయి అనమాట. ఇతను చుట్టాల అబ్బాయిని ఒక 20 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి కలిశారంట. కలిసి మంచిగా ఒక 1 అవర్ ఆడుకుని సరే వెళ్తున్నా అని చెప్పి వెళ్ళారంట. వెళ్ళిపోయి అక్కడ బెంగళూరు నుంచి హైదరాబాద్కి ఫ్లైట్లో వెళ్ళారంట. అప్పుడు ఇది హీస్ టాకింగ్ అబౌట్ 30-40 years బ్యాక్. ఓకే, అనుకుంటున్నా అప్రాక్సిమేట్గా. సో అప్పుడు వెళ్ళిపోయి అప్పట్లో ఫ్లైట్ చార్జెస్ చాలా ఎక్కువ ఉండే కదా, ఎందుకంటే అతను ఉన్న డబ్బులు అవి ఇవి తీసుకుని వెళ్ళారు కాబట్టి
వెళ్ళిపోయి కొన్ని పుణ్యక్షేత్రాలన్నీ చూసుకుని కరెక్ట్‌గా 1 వీక్ తర్వాత 1 మంత్ తర్వాత వచ్చాడంట ఇంటికి. అంటే ఇంటికొచ్చేసేసి అంతే సూసైడ్ చేసేసుకున్నాడంట. ఎందుకంటే అతను క్లియర్‌గా ఒక మాట అన్నందుకు ఎలాగో నేను సూసైడ్ చేసేసుకుంటాను. సూసైడ్ చేసుకునే ముందు నేను ప్లాన్ చేసుకొని ఇవి చేయాలి అన్నీ చూసి లిస్ట్ రాసుకొని అన్నీ చూసేసి వచ్చి చక్కగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని కలిసారు, చుట్టాలందరిని కలిసారంట. అప్పట్లో ఇక ఫోన్‌లు ఏం లేవు కదా! ఉత్తరాలే కాబట్టి అందరిని కలిసేసి వెళ్ళిపోయి చేసుకున్నాడంట. అంటే అక్కడ ఏం నేర్పించాడు అంటే వెంటనే వీళ్ళ చుట్టాలందరి లోపల కూడా ఏంటంటే చిన్న పిల్లని ఒక మాట కూడా అన్నా కానీ గట్టిగా తిట్టినా కానీ ఏమవుతుందో కాబట్టి కొంచెం జాగ్రత్త ప్రేమగానే చూసుకోవాలి, ఎప్పుడు గట్టిగా కోప్పడద్దు అని అందరికీ మెసేజ్ ఇచ్చాడనమాట. అతను ఎట్ ద ఏజ్ ఆఫ్ 7 or 8 ఇయర్స్ ఏజ్‌లో అలా చేశాడు. అలా అలా ఏంటంటే ప్రపంచంలో ఎన్నో విషయాల్ని చేంజ్ చేయడానికి పుడుతున్నాడనమాట. అది సో కాల్డ్ అంటే పెద్దవాళ్ళు ఏంటి తప్పు అది చేయకూడదని అది ఓకే, వాళ్ళు రైట్ అనుకున్నారు వాళ్ళు. కానీ అన్నిటిని అసలు మొత్తం సిస్టమ్స్ అన్నిటిని చేంజ్ చేయడానికి పుట్టేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రిజిడ్ సిస్టమ్స్ చేంజ్ చేయడానికి పుట్టేవాళ్ళు ఉన్నారనమాట. పుట్టి చనిపోతూ నేర్పిస్తున్నారు వాళ్ళు వేరే వాళ్ళకి. అలా ఎంతెంతో ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి మనము అది ఏదున్నా కానీ దాని పట్ల మీరు రిలాక్స్‌గా ఉండండి. ఓకే. ఒకవేళ మీకు ధర్మం పాటించాలంటే హ్యాపీగా ధర్మాన్ని పాటించండి. లేకపోతే ధర్మాన్ని పాటించాలని లేదు మీకు, చెడ్డ పనులే చేయాలనిపిస్తుందనుకోండి, అనిపించినా కానీ మరి చూడండి అప్పుడు కూడా చూడండి మళ్ళీ ఇంకా ఎలాగైనా ఇంకొంచెం మంచి విషయం కదా ఇది పాటిద్దామని ట్రై చేయండి. చేస్తే మంచిదే. లేకపోతే ఇక ఎవరి స్వభావం బట్టి వాళ్ళు ఉంటున్నారనమాట. దీన్నేమంటారంటే దాన్ని బుద్ధి కర్మానుసారే అంటారనమాట. వాటి యొక్క కర్మల్ని బట్టి ఆ బుద్ధి ఆటోమేటిక్‌గా వెళ్తుంది. కర్మలు అనేది మన చేతుల్లో లేదని చెప్తున్నారనమాట. చేతుల్లో లేదు కాబట్టి దాని గురించి బుద్ధి పెంచుకుంటూ ఉండాలి. అంటే మనం ఎంత జ్ఞానం వచ్చినా ఆ టైంలో ఆ కర్మలను బట్టి, ఆ మాయలను బట్టి వెళ్తూ ఉంటారు. ఎన్‌లైటెన్ అయ్యేంత వరకు చాయిస్ లేదు. ఆటోమేటిక్ ఫ్లోలో వెళ్తూ ఉంటారనమాట. మన మాటలు పైన ఫోకస్ చేసి మన మాటల్ని కొంచెం ఎలా పాజిటివ్‌గా మాట్లాడాలి అదొకటి కొంచెం కంట్రోల్ చేసి నేర్చుకోవచ్చు. కానీ మనం చేసే పనుల పైన దాని నియంత్రణ ఏం లేదు అని చెప్తారనమాట. అలా. కాబట్టి వీలైనంత వరకు దాని గురించి ఎక్కువ టెన్షన్ పడకూడదు. మనం సరిగ్గా మాటలు మాట్లాడడం పైన ఫోకస్ చేస్తూ ఉండాలి అనమాట. అది ఫ్లోలో వెళ్ళిపోతుంటాం.